భారం కలిగి ప్రార్థన చేసిన పాస్టర్ మేరీ రత్నం గారికి ప్రభు పేరిట వందనాలు. ఉదయాన్నే మేము వచ్చినప్పటికీ ఆవిడ చూస్తే నిజంగా ఒక పనివాళ్ళలానే చేస్తున్నారు. కుర్చీలు తుడిచి సేవకులు కూర్చుంటారు. కుర్చీలు గుడ్డతోటి క్లాత్ తోటి సేవకురాలు ఇప్పుడు అలా చేసి వాళ్ళు తుడిసి బరకాలు వేసి నిజంగా అంతే అందరికీ ముందు వచ్చాం కాబట్టి కొంచెం మాకు అర్థమైంది ఆవిడ గురించి. అంతేకాకుండా పరుగు అటెళ్ళి పరుగు ఇటెళ్ళి పరుగు టిఫిన్లకి పరుగు దేవుడి సేవకులకి అందించాలి, వాళ్ళకి ఏ లోటు రాకూడదు అని ఎంత ప్రేమగా కలిగి ఉన్నారో అంత భారం కలిగి ప్రార్థన చేశారు. ప్రభు వారిని దీవించిన గాక. ఈ సమయంలో ఇంకా కొన్ని సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేయవలసిన అంశాలు ఉన్నాయి. మనకి ఈ టిఫిన్లు భోజనాలు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం వారు చేశారు, సంఘస్థులు చేశారు. కానీ దానికి సహాయం చేసిన దాతల కొరకు ప్రార్థన చేయాలి. ఈ సంఘంలో ఉన్న వారిలో కొందరికి వివాహాలు కావాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కొందరికి ఉద్యోగాలు రావాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మరికొందరికి ఈ యొక్క సంఘంలో ఉన్న వారికి అనారోగ్యంతో వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ భారము, వారికి ఉండే భారము మనందరితో పాటు మనకి మేలు జరుగుతుంది, వారి సంఘానికి కూడా మేలు జరగాలి. ఈ యొక్క ఉద్దేశంతో వారు ప్రార్థన చేశారు. ఈ యొక్క సంఘము మనకే కాకుండా మన దేశంలో ఉన్న ప్రజలు సేవకులందరి కోసం, అలాగే ఇతర దేశాల కోసం, ఉక్రెయిన్ కోసం, ఇస్రాయేల్ దేశం కోసం వారు ఉండే ఆ భారంతో ప్రార్థన చేయమని కోరుకున్నారు. అటు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ఆగుకోనుగాక, ఇశ్రాయేలు యొక్క ఆ యెరూషలేము క్షేమంగా ఉండునుగాక. ఈ సమయంలో ఆమోస్ గారి నుంచి ఆ దేవుని యొక్క వర్తమానం 10 నిమిషాలు అందించాలని. 10 నిమిషాలు అంటే 15 నిమిషాలు. మంచిదండి. నిర్గమాకాండంలో నిర్గమాకాండము 32వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుంటాం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును బట్టి మనలను రక్షించుగాక. ఆమేన్. మనందరూ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమీపించిన దైవజనులకి అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా మిఖాయేలయ్య గారికి, అమ్మగారి కుటుంబానికి కూడా వందనాలండి. మేము సుమారుగా 3 సంవత్సరాలు పైబడే ఇక్కడికి వస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమతో మిఖాయేలయ్య గారు మమ్మల్ని మర్చిపోకుండా పిలుస్తూ ఉన్నారు. అందుకని ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ మాటలు దేవుడు మనకు వినిపించాలని ఆయన అనుకున్నటువంటి రీతిలో మనం ఈ మాటలు వింటా ఉన్నాం. చాలామంది దైవజనులు చాలా చక్కటి సందేశాలు చెప్పారండి. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ సందేశంలో మనము చూస్తూ ఉన్నప్పుడు మోషే 40 రాత్రులు పగళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు కింద ఏం జరుగుతుందో మోషే గారికి తెలియలేదు. ఎందుకంటే ఆయన దైవ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. దైవ ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయనకు తెలియలేదు, కానీ దేవుడే ఆయన్ని మెలుగు చేసి, మోషే నువ్వు కిందకెళ్ళు, కింద ప్రజలు చెడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో కింద ఏం మాట్లాడుకుంటున్నారని అడిగితే 32వ అధ్యాయంలో మొదటి వచనం, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, మేము మా ముందర నడుచుటకు దేవతను చేయము,
ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు అని చెప్పారు. చూడండి, దైవజనులు ఒకసారి కోపం వచ్చినప్పుడు ప్రజలు కూడా విశ్వాస బిడ్డలు కూడా ఏమంటారంటే ఆడు ఈడు అంటారండి. దైవజనుడైన మోషే ప్రవక్తలు కూడా ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో అంటా ఉన్నారు. ఆయన చాలా బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, ఉపవాసాలు చేశాడు, కన్నీరు గార్చాడు. ఫరో దగ్గర ఆయన చేతి నుండి విడిపించడం అంత సాధ్యము కాదు. కానీ చాలా శ్రమలు పడి కష్టపడి ఎన్నో మార్లు నిందలు అవమానాలు పడి వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు. అలాంటి ఒక నమ్మకమైన దైవజనుడిని ఆడు ఈడు అంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తాము. ప్రజలు మోషే ప్రవక్తని ఆడు ఈడు అని అన్నప్పటికీ కూడా ఆయన ఏమీ బాధపడలేదండి. కింద మనము చూసినప్పుడు అలాంటి సందర్భంలో దేవుడు వారి మీద చాలా కోపం వచ్చి మొత్తం మీరందరినీ నేను తీసేస్తాను, తుడిచివేస్తాను అని దేవుడు చెప్తూ ఇక్కడ నుండి నీ పేరును గొప్ప చేస్తానని చెప్పాడని. నీ పేరు నేను గొప్ప చేసి ఇక నీ నుండి నేను ప్రారంభించుతాను అని చెప్పాడు అనమాట. దేవుని స్తోత్రం. అలా చెప్పినప్పుడు ఏం జరిగిందని అడిగితే మోషే ప్రవక్త వద్దంటున్నాడు. దైవజనులమైన మనము ఏదైనా దేవుడు చెప్పినప్పటికీ కూడా మోషే ప్రవక్త నాకు వద్దంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి పేరును ఇక నుండి నేను దాన్ని రద్దు చేస్తాను, నీ పేరు నేను ప్రారంభించుతానని చెప్తే దానికి దేవుడు ఒప్పుకోలేదన్నాడు. ఎంత మంచి మనసు మనము ఆలోచించాలని. మనకి ఏదైనా ఆశ చూపించినప్పుడు దాన్ని మనము ఒప్పుకోకూడదు అనేటువంటి సందేశం ఇక్కడ కనపడతా ఉంది. అయితే నిన్ను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్తే ఆ మాట ఒప్పుకోకుండా మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? అయ్యా, అలా కాదు, ఈ ప్రజల విషయంలో నీవు అబ్రహాము, నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకో, కానీ వారిని బట్టి ఈ ప్రజల్ని క్షమించు అని అంటా ఉన్నాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో అతడు ఎంతో బతుమాలుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకేమంటున్నాడని అడిగితే, నీవు ఈ ప్రజల పాపములను ప్రాయశ్చిత్తం చేసి వారికి క్షమాపణ కలగ చేయకపోతే కనుక అయ్యా ఇదిగో నీవు నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలుకుంటున్నాడు అంటాడు. 32వ అధ్యాయం 33వ వాక్యం చదివితే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించినవా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానని చెప్పాడు. ఈ ప్రజలను కనుక నువ్వు ఆ కనాను దేశానికి నువ్వు తీసుకెళ్ళకపోతే నా పేరు కూడా వద్దు, నన్ను కూడా వారితో పాటు తుడిచివేసేయని అంటున్నటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. దేవుని సేవకులు సంఘము పట్ల ఎప్పుడు కూడా తృణీకార భావమును కలిగి ఉండకూడదండి. దేవుని సేవకుడు ఇచ్చిన సంఘాన్ని శతవిధాల ప్రయత్నాలు చేసి చివరికి తన ప్రాణమైన అర్పించి సంఘాన్ని దేవుని సన్నిధిలో చూపించవలసినటువంటి అవసరం దేవుని సేవకుడికి ఉందండి. ఎందుకని అడిగితే ఈ ప్రవక్తను చూసినప్పుడు ఆయన ఎంతో బతిమాలుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎంతగా బతిమాలుకుంటున్నాడంటే వారు వెళ్ళకపోతే నా పేరు కూడా తీసేయి అనేటి ఒక సందర్భాన్ని మనం చూస్తాం. నీ గ్రంథంలో నా పేరు తీసేయ్యా అని బతిమాలుకుంటున్నాడండి. మనము ఈయనను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో వారిని గురించి నీవు ఆలోచిస్తున్నావు కానీ వారు లోబడినొల్లని ప్రజలు అని చెప్తున్నాడు. లోబడినొల్లని ప్రజలైనప్పటికీ కూడా నీవు వారిని నడిపించాలయ్యా, నీవు నాకు సహాయం చెయ్యి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వారిని తీసుకెళ్ళి నేను రానంటే నువ్వు రాకపోతే మమ్మల్ని అందరిని కూడా ఇక్కడే ఆపేయి నువ్వు అంటా ఉన్నాడండి. ఆ విధంగా ఎంతో బుద్ధిమానులు ఉన్నట్లుగా చూస్తున్నాం.
చాలామందిని సంఘాన్ని చూసినప్పుడు సంఘములో చాలా చిన్న చూపు చూస్తుంటారు. అసలు సంఘము అనే పేరుకి అర్థం ఏంటి అని అడిగితే యేసుక్రీస్తు యొక్క శరీరము అని అర్థం ఇస్తుందండి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శరీరం అనే అర్థాన్ని తెలుసుకుంటారో వారు సంఘము పట్ల చాలా బాధ్యత కలిగి ఉంటారండి. కాబట్టి మనకిచ్చినటువంటి సంఘమును యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని చూసినట్లుగా మనం చూడగలిగితేనే అప్పుడు మనం సంఘము కొరకు పాటుపడగలుగుతామండి. ఆ విధంగా దైవజనుడు దాని కొరకు పిలువబడ్డాడో అని చెప్పేసి మన గొప్పతనము మన శక్తి సామర్థ్యాలు ఏమి కాదు, కానీ కేవలము దేవుని దయచేతనే ఆ యొక్క పిలుపు అనేది మనకి ఇచ్చారని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతా ఉన్నామండి. సంఖ్యాకాండంలో 18వ అధ్యాయం 7వ వచనం చదివితే చెప్తాడు, ఇదిగో దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను అని 7వ వచనంలో చివరి మాటల్లో చెప్తాడు. కేవలం దయచేతనే మనం ఎన్నుకోబడ్డాం, కానీ మన గొప్పతనాన్ని బట్టి, మన జ్ఞానమును బట్టి, మన తెలివిని బట్టి కాదండి. దేవుని దయ మన మీద ఉంది. ఆ దయను బట్టి మనము సంఘాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ సంఘము పట్ల సంఘ క్షేమం కొరకు మనం పాటుపడేటువంటి వారిగా సేవా తత్వంలో మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము కూడా దేవుని ఇంటిలో నమ్మకమైన వారిగా మనం ఉండాలంట. అలా ఉన్నప్పుడే మనం సేవ చేయగలుగుతాం. ఇంకా చాలామందిని మనం చూస్తున్నప్పుడు సంఘాల్లో వారు పర్సనల్గా మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి. సంఘంలో భోజనం చేయని వారు ఉన్నారండి. అలాంటి సేవకులు కారణం ఏమంటే ఇంకా వారు కులాన్ని చూసుకుంటూ, గోత్రాన్ని చూసుకుంటూ, ఏమంటే అలాంటి తత్వం కలిగిన వారు ఉన్నారు. వారు ఇంకా యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి సేవకులు కాదండి. కాబట్టి సేవకుడు అంటే చచ్చిపోయిన వాడిగా ఉండాలి. సమస్త విషయాల్లో చచ్చిన వాడే తిరిగి బతికి సేవ చేసేవాడిగా ఉంటేనే దేవుని సేవ జరిగించగలడండి. ఇంకా తన కులాన్ని, తన యొక్క తత్వాన్ని చూసుకున్నటువంటి వ్యక్తి దేవుని సేవ చేయలేడు. అతడు వెళ్ళడు దేవుని రాజ్యంలోనికి, సంఘాన్ని కూడా తీసుకుని వెళ్ళలేడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటని అడిగితే, తండ్రి వీరి వాక్యం వినేటువంటి వారిని కూడా నీవు రక్షించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆనాడు యోహాను సువార్తలో చేసినటువంటి ప్రార్థన ఇప్పటికీ కూడా అది జరుగుతుందని. ఎందుకని అడిగితే సేవకుడు వెనక వాక్యం వినేటువంటి సంఘము కూడా రక్షించబడాలి అనేటువంటి ఒక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు చేశారంటే అప్పగింపబడడానికి ముందు. కాబట్టి అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి. ఆ ప్రార్థనలో మనము పరితపించి ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుందండి. కాబట్టి మనము దేవుని యొక్క సేవకులమైనటువంటి మనం దేవుని రాజ్యం చేరుకోవాలి. మనతో పాటు సంఘాన్ని కూడా దేవుని రాజ్యానికి నడిపించాలన్నదే దేవుని యొక్క వాక్యమై ఉందండి. అలా జరగని నాడు అంటాడు కదా, అతడు పుట్టకుండా ఉన్న మేలు అంటాడండి. యోధాను గురించి ఆ మాట చెప్తాడండి. యోధ చాలా చేశాడు. ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, స్తుతించాడు, వాక్యాన్ని చెప్పాడు, స్వస్థత కార్యాలు చేశాడు. కానీ చివరిలో అతడు నరకం వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఆ మాట గురించి ఏం చెప్పాడని అడిగితే, యోధ అనేటువంటి వ్యక్తి పుట్టకుండా ఉన్న మేలు అని చెప్పాడండి. ఆ వచనం మనందరికీ తెలుసు కదండి. మార్కు సువార్తలో ఆ మాటలు రాయబడ్డాయి. కాబట్టి మన జీవితంలో మనం చేసినటువంటి సేవ, ఈ ప్రార్థనలు, ఈ ఉపవాసాలు, ఈ కన్నీటి ధ్యానాలు, ఇవన్నీ కూడా మనం ఇచ్చిన బాప్తిస్మాలు, ఇవన్నీ కూడా వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే యేసు ప్రభువే ఆ మాట చెప్పాడు, అతడు పుట్టకుండా ఉన్న మేలు అని.
ఆ మాట మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోట రాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మనకి ఇచ్చిన సంఘాన్ని కాపాడడానికి కావలసినటువంటి కృప దేవుడు దయచేయాలని మనసారా ప్రార్థన చేద్దాం. సమీపించిన దైవజనులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సమయంలో ముగింపుకి వచ్చాం. ఆకారం వచ్చింది, కంగారు పడకండి. అయిపోయిందనో చెప్పడానికి సంతోషంగా దేవుని స్తోత్రం. అయిపోయాక చెప్పాలి కదా, అంటే అయిపోయింది కానీ ఆఖరి పరుపులు ఉన్నాయి కదా, అవి కూడా ఉంటాయి. అవి చేసుకుందాం. ఒకటి, ఇక్కడ ఉన్న సేవకుల్లో ఎవరైనా ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఒకరు పద్మనాభం గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయని వారు మన కోసం చక్కని టిఫిన్లు ఫుల్గా తిన్నాం. చాలా టేస్ట్గా చక్కగా పెట్టారు. సరిపెట్టుకునే వారు కాదు, చక్కగా వారు భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి మనం ప్రేమించిన ఆ సూర్య పద్మనాభం గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వారికి ఒక బాబు ఉన్నాడు, పవన్ గారు, వారి కోసం చేయండి. వారికి ఒక పాప ఉంది, సత్య, వారికి మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన చేయండి. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీ దయాన్ని కృపా ప్రాణాన్ని బట్టి నాయన ఈరోజు నాయన ఈ రీతిగా మెకాలయ్య గారిని బట్టి ప్రాంతానికి నడిపించిన సేవకులను సేవకులను దీవించి ఆశీర్వదిస్తూ ప్రత్యేక ప్రార్థన చేయమన్నారు ప్రభు. మరి పద్మనాభం గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుమారుడు కుమార్తె వివాహాల గురించి, ఉద్యోగాల కొరకు, వారి కుటుంబం కొరకు ఈ పరిస్థితి సాగిస్తున్న మన సంఘానికి ప్రభు ఎంతో నాయన సాకర్గా ఉండి నాయన మరి నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు ప్రభు. కుటుంబం అంతా దీవించి నాయన మన సేవకులకు మంచి ఆహారాన్ని కూడా సిద్ధపాటు చేశారని తెలియపరిచారు. దాని వెనకాల కష్టాన్ని గుర్తించి వైద్యుతులుగా ఆశల కుటుంబానికి, ఈ సంఘ దైవజనులకు, ప్రభు వచ్చిన సేవకులకు, సేవకులకు అందరికీ ఆశీర్వదకరంగా ముందుకు నడిపించాలి. ఇటువంటి కుటుంబంలో ఎన్నో జరిగించడానికి రాబోయే దినాల్లో ముందుకు సాగాలని, ప్రేమతో నేను గొప్ప కార్యాలు జరిగించి ఈ మహిమాపై వాడబడాలని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలుచున్నాం తండ్రి. మంచిది, చక్కని ప్రార్థన చేశారు. పెద్దగా వందనాలు. మీకు సమయాన్ని పౌలు గారికి వందనాలు. ఈ సమయంలో చివరికి దేవదూత మిఖాయేలు గారు వచ్చి కొన్ని గ్రీటింగ్ మాటలు లేదా సేవకులు ఉద్దేశించి మరి ఏం చెప్తారు చూద్దాం. ఒక 10 నిమిషాలు వారు కూడా సమర్పిస్తారు. చాలా సంతోషం అండి. మరి ఎంతవరకు అయ్యగారు నడిపించిన సందర్భాన్ని బట్టి రాజు గారు అయ్యగారు వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు, సేవకులందరికీ వందనాలు తెలియపరుస్తున్నారండి. మరి ఈరోజైతే నాకు ఎప్పుడు లేనంత సంతోషంగా ఉంది అండి. ఎందుకంటే మనం బైబిల్ ఒక 2 వచనాల నుండి తెలుసుకుందాం. యోహాను సువార్తలో 21వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సిమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతడు అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇదే సందర్భంలో యేసు ప్రభు ఇంకా 2-3 సార్లు పేతుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తన తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతుంటే సిమోను ఏమని చెప్తున్నాడు అంటే, అతని గురించి యేసు పేతుని చూసి, యోహాను కుమారుడైన సిమోను
యోహాను కుమారుడు అయిన సిమోను అని అంటారు. అంటే డైరెక్ట్గా సిమోను పేతురు అని మాట్లాడొచ్చుగా. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నా అంటే చెట్టు మొదలను పట్టుకుంటున్నాడు కనుక మనం కూడా దేవుడు మనలను, అంటే మా నాన్నగారు ఎక్కువగా వ్యవసాయం చేసేవాడు, అట్లాగే ఎక్కువగా విగ్రహారాధన చేయడు, కానీ దేవతల దగ్గర పొట్టేలు బలించేవాడు. బలించి వాటి మాంసాన్ని భుజించుటలో పెద్ద మనుషులను, గ్రామంలో ఉన్న తన స్వజనులను సంతోషపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేవాడు. అయితే ఆయన చేసిన క్రియలు ఒకవేళ నేను ఏ విధంగా నేను కొనసాగిస్తానేమో అనే ఉద్దేశంలో బట్టి యోహాను కుమారుడైన సిమోను, ఇది దేవుని రాజ్య సంబంధమైనది కనుక దేవుని రాజ్య ప్రణాళికలోనికి మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ నా సంఘమును, నా గొర్రెలను కాయంటున్నాడు, నా గొర్రెలను మేపంటున్నాడు. ఇది ఎవరి లక్షణాలు, ఎవరు చేయవలసింది అని అంటే సేవకుడు చేయవలసినది. దేవుడు ఎన్నుకున్నాడని అంటే దేవుని పిల్లలను పెంచడమే సేవకుడు పని. ఎందుకంటే సువార్తనండి సంఘాలని కట్టడానికి దేవుడు నాకు చూపెడితేనే కానీ కట్టనండి అనే భావంలో నేను చాలా మంది నుండి మాటలు వింటున్నా. కనుక మన పని ఏంటంటే రాకడ వస్తే మనం కూడా ఎత్తబడాలంటే మనతో పాటు మన సంఘము మనం కూడా కలిసి ఎత్తబడాలి. మనకు మనంగానే ఎత్తబడిపోం. కనుక మనం ఎలా ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో దేవుని గొర్రెలను కాసేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని గొర్రెలను మేపేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని సంఘమును దేవుని రాజ్యముగా పోల్చి ప్రేమించేటువంటి తత్వాన్ని మరి ఆమోస్గా చెప్పారు. ఆయన శరీరమును అంటే ఆయన సంఘమును ప్రేమించకపోతే మరి ఆయనకు నిజమైన సేవకులను కాము అనేటువంటి ఆలోచన. సంఘం అంటే చాలా దేవుని ప్రణాళికతో ఆ సంఘమును రాకడకు సిద్ధం చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనలను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటిది, మనలను పోషించడం, మనకు ఆహారం కాదు, కొదువు, విలాసాలకి కొదువు. అంటే ఆ సేవకులకి ఏదైనా ఆహారం కొదువు ఉంటుందా? విలాసాలకి కొదువు. ఎందుకంటే నేను ఈ మధ్యగా నాకు కుదరలేదు, కానీ నేను కారు కూడా కొనేది. అంటే తర్వాత అంటే కొన్ని విషయాల్లో బాకీలు చేసుకొని నేను చాలా ఇబ్బంది పడ్డాను. అందుచేత మనం లోకాన్ని చూసి కాదు, కానీ దేవుని చూసి మనం దేవుని పనికి ముందుకి వెళ్ళాలి. దేవుని రాజ్యానికి పెట్టుబడి పెడితే, దేవుని వాక్యానికి పెట్టుబడి పెడితే దేవుని మనల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యానికి కాకుండా, దేవుని రాజ్యానికి కాకుండా బయట ఉన్న లోకాన్ని సంతోషపరిస్తే దాని వల్ల మనకు ప్రయోజనం కాదనమాట. అందుచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి సేవకులు చేసేటువంటి సేవా పరిచర్యలో ఎన్నో సందర్భాలు ఉంటాయి. అయితే నేను కొన్ని మాటలు అలాగనంటే, మీరు ఎవరైనా సేవ చేసేవాళ్ళు మీరు చేస్తున్న ప్రదేశాల్లో మీ మందిరానికి కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేని వారు ఎలాగ పొందాలో నేను దానికి తెలియపరచగలను. రెండవది, ఒకవేళ ఎవరైనా సేవకులు గౌరవవేతనం పొందని వారు ఉంటే దాన్ని ఎలా అప్లై చేయాలో, ఏ టైంలో అప్లై చేయాలో తెలియపరచగలను. మీరు ఎవరైనా మ్యారేజ్ లైసెన్స్ ఉంటే మ్యారేజ్ లైసెన్స్ చేసిన అంటే మ్యారేజ్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫీసు నుండి ఆ సర్టిఫికెట్ ఎలా తెచ్చుకోవాలో కూడా నేను మీకు తెలియపరచగలను. ఏదైనా ఉచిత సలహా అనమాట. సలహా చాలామంది సలహా ఉన్నా సరే తెలిసినా చెప్పరు అంటే. అందుచేత మీకు ఏదైనా అవకాశం ఉంటే, ఏదైనా మీకు కోరుకుంటే నేను దాన్ని నాకు ట్రావెలింగ్ ఖర్చులు కూడా అవసరం లేకుండా నేనే పెట్టుకుని నేనే చేస్తాను. ఎందుకంటే ఓ రోజున మరి నరేష్ అని ఆయన గౌరవేతనం ఆగిపోయిందండి. అంటే మన నాగబుజ్జి గారితో జాయింట్ అకౌంట్ ఉండడం వల్ల ఆయన అకౌంట్ క్లోజ్ చేసుకున్నాడు. అందువల్ల ఆగిపోతే దాని విషయంలో కూడా మరి ఆయనకి కొన్ని సలహాలు ఇచ్చారు. మరి కాకినాడ కూడా ఆయనతో వెళ్ళి ఆయనకు అప్లై చేశాం, ఆయన కూడా పొందుకున్నారు. అలాగే కొన్ని విషయాలు, ఎందుకంటే సేవకులు ఒకళ్ళ వాళ్ళ తోడ్పడ సహాయం తోడ్పడ మనం డబ్బులు ఏమైనా అవసరం లేదు. సేవకులు కాబట్టి ఏదైనా బిల్లింగ్